ఉల్లి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెట్ యార్డ్కు వచ్చిన ఉల్లి పంటకు ప్రభుత్వం క్వింటాల్కి 1200 రూపాయల మద్దతు ధర ఇస్తుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా తెలిపారు. ఆయన నిర్వహించిన పత్రికా సమావేశంలో యూరియా సరఫరా, ఉల్లి కొనుగోలు వంటి అంశాలపై మాట్లాడారు. ఈ సంవత్సరం దాదాపు 31,000 ఎకరాల్లో ఉల్లి సాగు జరిగిందని 1.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటివరకు మార్కెట్ యార్డుల ద్వారా 11,174 టన్నుల ఉల్లిని కొనుగోలు చేశామని, కేవలం ఒక్క రోజులోనే 1,600 టన్నుల ఉల్లి వచ్చిందని, అందులో 800 టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. మిగిలిన ఉల్లిని కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. టెండర్ ప్రక్రియలో ధర 12 కంటే తక్కువ వస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా కిలోకు కనీసం 12 రూపాయలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఉల్లిని ఆరబెట్టి తీసుకురావాలని, పంట కోతకు రాకముందే కోయొద్దని సూచించారు. బయట జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, వదంతులు నమ్మొద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. మనకే లేదు ఇక్కడ, మీరు మళ్ళీ వేరే బిజినెస్ లో పెట్టారు. ఇక్కడ తొందర వచ్చేసారనుకో, తొందర కాయ ఇదే పాడైపోతుంది. మళ్ళీ మనం పంపించిన 5 బజార్లో ఇష్యూ అవుతుంది. కాబట్టి అందరిది కొంటారు, లాస్ట్ దాకా ప్రతిదీ కూడా కొంటాం. ఓకే, సో ఆధారపడకండి ఎవరు కూడా. ఓకే, ఎండకు పెట్టుకోవాలి. ఇంకా నెంబరింగ్ అయిందా? 7 రూపాయలు వచ్చిందండి టెండర్లో, మిగతా 5 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. దానికి సంబంధించిన మార్కెట్ సెక్రటరీ గారు మీరు ఒక రిసీట్ ఇవ్వండి వాళ్ళకి. టెండర్లో 7 రూపాయలు వస్తే మిగతా 5 రూపాయలు మనం ఇచ్చినట్టుగా రిసీట్ ఇవ్వాలి. ఓకే, ప్రతి రైతుకి ఇవ్వండి. ఈరోజు ఎంత మీకు 12 రూపాయలు అది. అప్పుడు నిన్న వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. ఎవరు కొనకపోయినా మార్కెట్తో కొనిపిస్తాము. మిగిలినవి ఏదైనా ఉంటే ఓకే, అన్ని లాటరీ ఇస్తాం. మిగిలిపోయినవి ఏదైనా ఉంటే కూడా మార్కెట్ మనకి మార్కెట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంటారు. ఓకేనా? సో మీరు ఆధారపడకండి, అందరికీ కొంటాం. సో అందరికీ నమస్కారం. సో మెయిన్గా మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే, సో మెయిన్గా జిల్లాలో యూరియా, అలాగే ఉల్లి కొనుగోళ్ళు, పల్లెకు పోదాం, ఈ 3 ప్రోగ్రామ్స్ గురించి ఈరోజు మీ ద్వారా ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మెయిన్గా యూరియాకి సంబంధించి జిల్లాలో ప్రజెంట్గా పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేదు. మనకి అవైలబుల్గా స్టాక్ యాజ్ అండ్ డేట్ కూడా 3,200 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో వీటిలో మార్కెట్ దగ్గర 2,400, ప్రైవేట్ అవుట్లెట్లో కూడా 687, ఆర్ఎస్కేలో కూడా 188 టన్స్ యూరియా అవైలబుల్గా ఉంది. సో ఇనిషియల్గా కొద్ది మండలాల్లో ఇష్యూస్ రావడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యి సాల్వ్ చేయగలిగాం. యూరియాకి సంబంధించి రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మ్యాక్సిమం యూరియా అందరికీ సప్లై చేయడం జరిగింది. ఇంకా అరైవల్ కూడా మనకి నెక్స్ట్ 2 డేస్లో ఒక 2,600 టన్నులు మళ్ళీ వస్తుంది. యూరియా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఎక్కడైనా యూరియాకి సంబంధించి రిక్వైర్మెంట్ ఉంటే ఆర్ఎస్కేల్లో, అలాగే పిఎస్సిఎస్లో అన్నింటిలో కూడా అవైలబుల్గా ఉంచుతున్నాం. సో యూరియా కూడా రైతులందరూ కూడా ఎక్కువగా అంటే నానో యూరియా మనం అవైలబుల్గా తీసుకొచ్చాం, వాటిని వాడుకోవాలి. యూరియా తగినంత మోతాదులోనే యూజ్ చేస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉండవు. సో యూరియా మనకి జిల్లాలో అవైలబుల్గా ఉంది. ఇప్పటికీ 3,200 టన్నులు ఇంకా అవైలబుల్గా ఉంది. సో అందరికీ కూడా రైతులకు కూడా యూరియాను అందజేస్తాం. అలాగే మిగతా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఈ సంవత్సరంలో
లాస్ట్ ఇయర్ 56,000 టన్నులు మనము రైతులకు యూరియా ఇస్తే ఈ ఇయర్ ఇప్పటికీ దాదాపు 64,746 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సప్లై చేయడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే దాదాపు ఒక 8,000 మెట్రిక్ టన్స్ అడిషనల్గా ఇప్పటికే ఇచ్చాం. ఇంకా అవైలబుల్ ఉంది, ఇంకా వస్తుంది విత్ యూరియాకి సంబంధించి ఎటువంటి ఇష్యూ లేదు. రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఖరీఫ్ రబీ రెండింటికి ఒకేసారి కాకుండా రబీలో మళ్ళీ మనకి యూరియా వస్తుంది. సో ఖరీఫ్ సంబంధించి ఇప్పుడు తీసుకోండి, రబీకి సంబంధించి మళ్ళీ వస్తుంది, వాటన్నిటి కూడా మళ్ళీ అప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో యూరియాకి సంబంధించి ఎటువంటి ఇష్యూ లేకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఆనరబుల్ సీఎం గారు ఎవరీ 2 డేస్కి ఒకసారి అందరితో కలెక్టర్తో రివ్యూ తీసుకుంటారు. ఎప్పటికప్పుడు సప్లైస్ కూడా మనకి అందుబాటులో ఉంటున్నాయి. సో ఇది యూరియాకి సంబంధించింది. ఇక రెండో అంశము ఉల్లికి సంబంధించి. ఉల్లి కొనుగోళ్ళు ఈ సంవత్సరం మనకి దాదాపు 31,000 ఎకరాల్లో ఉల్లి పంటను వేయడం జరిగింది రైతులు. సో దీని ద్వారా దాదాపు 1.5 lakhs టన్స్ మనకి ఉత్పత్తి రాబోతుంది ఉల్లికి సంబంధించి. సో ఇప్పటికీ మనకి ప్రొక్యూర్మెంట్ చూస్తే మనకి మార్కెట్ యార్డ్లో ఇప్పటికీ మార్కెట్ అండ్ మార్కెట్ రెండు కలిపి 11,173 టన్నులు ఇప్పటికే ఉల్లిని మనం కొనుగోలు చేయడం జరిగింది. సో ఈసారి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎస్పెషల్లీ మద్దతు ధర 1,200 ప్రకటించడం జరిగింది. లాస్ట్ డే దాకా అంటే ఎస్టర్డే దాకా మనం డైరెక్ట్గా మార్కెట్తోనే ఉల్లి కొనుగోలు చేసేస్తాం. 1,200 రూపాయలతో దాదాపు 350 మెట్రిక్ టన్స్ మనం ఆల్రెడీ కొనుగోలు చేయడం జరిగింది. టోటల్గా మార్కెట్ ద్వారా ఇప్పటికీ 1,226 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డైరెక్ట్గా పర్చేజ్ ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. కాకపోతే నిన్న ఏంటంటే మనకి ఆ ఉల్లికి సంబంధించి రోజు క్వాంటిటీ చూస్తే నిన్న ఒక్కరోజే 1,600 మెట్రిక్ టన్స్ వచ్చింది. అంటే ఒక 5 days క్వాంటిటీ ఒకే రోజు మీకు రావడం జరిగింది. దాంట్లో ఎస్టర్డే సగం అంటే 800 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ కొన్నారు. సో ఇంకా మిగతా 800 మెట్రిక్ టన్స్ కూడా మళ్ళీ కొంటాం. సో దీంట్లో ఇదేంటంటే మనం ఇప్పుడు డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ని మనం చేస్తున్నాం. డిఫరెన్షియల్ పేమెంట్లో అంటే ఏంటంటే టెండర్ యథావిధిగా జరుగుతుంది. రైతులకి టెండర్ జరిగిన రేటు ఏ రేట్ వచ్చినా సరే రిమైనింగ్ రేటు 12 రూపాయల కంటే ఇంత తక్కువ వచ్చినా మిగతా అమౌంట్ అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది. సో అంటే సపోజ్ ట్రేడర్ 7 రూపాయలకు కొన్నారనుకోండి, మిగతా 5 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఉన్న రైతుకి అన్యాయం జరగకుండా 12 రూపాయలు కేజీ డెఫినెట్గా అందరికీ కూడా 1,200 డెఫినెట్గా ఉల్లికి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో గవర్నమెంట్ పేమెంట్ కూడా ఇమీడియట్గా మనం వాళ్ళని ఫాలోఅప్ చేస్తున్నాం. అందరి రైతులకు కూడా వాళ్ళ ఆధార్ నెంబర్స్, వాళ్ళ అకౌంట్ నెంబర్స్ కూడా తీసుకుంటున్నాం. అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో ఇప్పటికీ మనం కొన్నదంతా కూడా డిస్పర్స్ చేసాం. ఈరోజు కూడా మళ్ళీ మార్కెట్కి నిన్నటితో పాటు ఈరోజు కూడా అరైవల్ ఉంది. సో కంటిన్యూగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రైతులందరూ కూడా ప్రాపర్గా డ్రై చేసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్యామేజ్ లేకుండా చూసుకొని ఇక్కడికి తీసుకొస్తే మనం డెఫినెట్గా ఇక్కడే కొనడం జరుగుతుంది. అలాగే తొందరపడి ఇమీడియట్గా వాటి ముందుగానే పోయకుండా సో నిదానంగా డ్రై చేసి తీసుకోవాలంటే డెఫినెట్గా ఇది కంటిన్యూ అవుతుంది ప్రోగ్రామ్. సో అలాగే 1,200